హాయ్ అండి. నేను అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇవాళ మీకు ఒక చాలా ఓల్డ్ టెంపుల్ చూపించబోతున్నాను. ఇది మోర్ దెన్ 200 సంవత్సరాల కిందదండి. 1830s ఆ కాలంలో టెంపుల్ ఇది. అండ్ అప్పుడు మనకి ఈ టెంపుల్ ఏంటి అంటే, దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మనకి మామూలుగా మనం ప్రతి గుళ్ళో చూస్తుంటాము రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ వారు ఉంటారు. ఈ టెంపుల్లో మనకి రాముడు, సీత, లక్ష్మణుడితో పాటు భరతుడు, శత్రుఘ్నుడు కూడా మనకి దర్శనమిస్తారు. సో అది చాలా ప్రత్యేకమండి. ఎక్కడ కూడా చూడలేదు. నాకు తెలిసి ఇక్కడే చూసాం మేము. సో మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ఈ టెంపుల్ గురించి. సీతారాంబాగ్ టెంపుల్ అంటారు, చాలా ఫేమస్. కొన్ని ఎకర్ ల్యాండ్లో ఉందండి ఈ టెంపుల్. చూడండి, మనకి చూస్తుంటే ఆర్కిటెక్చర్ కూడా చూడండి ఎంత పాతగా, ఇప్పటికీ అట్లానే ఉందండి. ఇప్పటికీ అట్లానే అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ ఉంటాము. దగ్గర మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి కూడా మేము చూస్తూనే ఉంటాం ఈ టెంపుల్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అక్కడే పక్కనే దగ్గరే. సో మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. శ్రీరామనవమికి మాత్రం తప్పకుండా వెళ్తామండి మేము. సో చూడండి, మీరందరూ కూడా కుదిరితే విజిట్ చేయండి. అది మెయిన్ ఎంట్రన్స్. అది చూస్తున్నారు కదా పైన, ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపల పూజ జరుగుతుంది. సో అందుకే క్లోజ్ చేశారు కొద్దిసేపు. ఇప్పుడు ఒక 10 minutesలో ఓపెన్ చేస్తారంట మళ్ళీ దర్శనానికి. కుదిరితే నేను లోపల కూడా తీస్తాను. తీసి మీకు దేవుడి ఫొటోస్ కూడా పెడతాను. చూడండి, చాలా పాత టెంపుల్ అండి. అసలు 2 కళ్ళు సరిపోవు అనుకోండి. ఇదిగోండి లోపల ఎంట్రన్స్. ఇప్పుడు ఇది లోపలంతా చీకటిగా ఉంటుందండి. పాత కట్టడం కదా, రాజస్థాన్ స్టైల్లో ఉంటుంది ఈ టెంపుల్. తప్పకుండా విజిట్ చేయండి మీరు కుదిరినప్పుడు. ఇది గరుడ మంతుడు. చూడండి ఎంత జనాలు ఉన్నారంటే, అసలు ఊరేగింపు చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ కళ్యాణం కూడా నైట్లో జరుగుతుందండి. ప్రతి దగ్గర డేలో జరుగుతుంది కదా, ఇక్కడ మాత్రం నైట్లో జరిపిస్తారు కళ్యాణం. చూడండి లోపలంతా ఎలా ఉందో, బాగా లైటింగ్స్ పెట్టారు. చాలా బాగుందండి లోపలైతే. మామూలుగా మేము ఎక్కువ మటుకు మార్నింగ్స్ టైమింగే వెళ్ళేవాళ్ళం, కానీ ఈసారి ఎందుకు పిల్లలు ఈవినింగ్ వెళ్దాము అంటే సరే అనేసి మా చెల్లి వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళామండి. మేము సిస్టర్స్ అంతా కలిసి వెళ్ళాము. బాగుందండి. ఇదిగోండి దేవుడు చూపిస్తున్నాను. 5 ఉంటారండి ఇక్కడ. పెద్దగా కనిపించట్లేదు, బట్ ఏంటి అంటే నేను జస్ట్ అలా ఫోటో తీయగలిగాను. ఇదండి. ఇంకోటి అంటే ఇక్కడ ఏంటంటే, దేవుడు చిన్నగా ఉంటారండి. చిన్నగా ఉంటారు. ఐ మీన్ మనకి ఎక్కడ కూడా మామూలుగా పెద్దగా కనిపిస్తారు కదా, ఇక్కడేమో చిన్నగా కనిపిస్తారు. అదే రాజస్థాన్ స్టైల్. ఇది బయట అండి. ఆల్మోస్ట్ లోపలికి నడిచి వెళ్ళడానికి ఒక 1 kilometer పైనే ఉంటుంది. దగ్గర వరకు మనకు ఆటోస్, కార్స్ అవన్నీ వెళ్తాయి. లోపలికి వెళ్ళడానికి ఒక 5 minutes. ఇందులో ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అండ్ పెళ్ళిళ్ళు చాలా జరుగుతూ ఉంటాయండి. చాలా పాత బావిలు కూడా ఉన్నాయండి. ఇక్కడ బతుకమ్మకి అట్లా చాలా ఆడుతూ ఉంటారు. అప్పుడు కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. చూడండి రోడ్ అండి మొత్తం. ఇది ఆల్మోస్ట్ 1.5 kilometer లోపలికి ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.